హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ మిల్క్ షేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పైనాపిల్ జ్యూస్ తీయగా పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: నేను ఇక్కడ బాగా పండిన పైనాపిల్ ని సగం మాత్రమే తీసుకున్నాను. తర్వాత దాని పైన ఉండే తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలన్నీ వేసేసుకోండి. అలాగే ఒక 4 టీ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోండి. లేదా మీరు తాగే స్వీట్నెస్ని బట్టి షుగర్ ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక 5 లేదా 6 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు పాలు పోసుకుందాం. ఈ పాలు ముందుగానే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు 1 కప్పు అంటే 250 ml వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా ఇందులో పోసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు హై స్పీడ్ మీదే బాగా బ్లెండ్ చేసుకుంటే మనకి పైనాపిల్ జ్యూస్ తయారైపోతుంది. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఈ తయారు చేసుకున్న పైనాపిల్ మిల్క్ షేక్ ని పోసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ మిల్క్ షేక్ 2 నిమిషాల్లో తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ పైనాపిల్ మిల్క్ షేక్ ని చల్లగా ఉన్నప్పుడే తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.